రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం తలపెట్టిన భూసేకరణ రైతుల పాలిట శాపంగా మారింది. ఒక పక్క సంతోషం, మరోపక్క దుఃఖం మిగిలిస్తోంది. కోట్లాది విలువైన భూములు కోల్పోవడంతో రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి ఆర్డీఓ పరిధిలో కొందరు రైతులు మూడోసారి కూడా భూములు కోల్పోతున్నారు. ముఖ్యంగా రాయగిరి గ్రామ రైతులు ఈ రహదారి నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 3 నెలలుగా జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర కమిషనరేట్ స్థాయి అధికారులను కలిసి తమ గోడున వెళ్లబోసుకుంటున్నారు. 3 నెలలుగా రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు చేసిన అధికారులు మాత్రం భూ సర్వే చేస్తూనే ఉన్నారు. పోలీసుల సహాయంతో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. కోట్ల విలువైన భూములు ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో రైతులు కోల్పోవడం పట్ల మహిళా రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల నుంచి 158.645 కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర భాగాన్ని నిర్మించనున్నారు. దీనికోసం భువనగిరి ఆర్డీఓ పరిధిలోని రాయగిరి, కేసారం, పెంచికల్ పహాడ్, తుక్కాపూర్, గౌస్ నగర్, ఎర్రబెల్లి గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. రహదారి నిర్మాణం కోసం భువనగిరి ఆర్డీఓ పరిధిలో సుమారు 493 ఎకరాలు రైతులు భూములను కోల్పోతున్నారు. ఒక్క రాయగిరి గ్రామంలో 266 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. రాయగిరి గ్రామంలో ఇప్పటికే హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే కోసం 58 ఎకరాలు సేకరించారు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట రహదారి విస్తరణకు 13 ఎకరాలు సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపురం ప్రాజెక్టు ప్రధాన కాలువల కోసం 115 ఎకరాలు సేకరించారు. తాజాగా ప్రాంతీయ రింగ్ రోడ్డు కోసం రాయగిరి గ్రామంలో 266 ఎకరాలు సేకరిస్తున్నారు. దీంతో ఇప్పటికే 3 సార్లు భూములు కోల్పోయామని, మరోసారి ప్రభుత్వం తమ భూమిని తీసుకుంటే ఎలా బ్రతకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి గ్రామ రైతులు విలువైన భూములు కోల్పోతూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వరంగల్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పలువురు రైతులు గతంలో భూమిని కోల్పోయారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాంతానికి నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న కాలువల నిర్మాణం కోసం మరికొంత భూభాగాన్ని హైటెన్షన్ వైర్ల టవర్ల నిర్మాణం కోసం కోల్పోయామని రైతులు అంటున్నారు. టవర్ కి 17 నుంచి 30 గుంటల భూమి పోయింది. టవర్ కింది భాగంలో వ్యవసాయం చేయలేని పరిస్థితి. అయితే తాజాగా ప్రాంతీయ రింగు రోడ్డు కోసం కూడా ఆయా గ్రామాల పరిధిలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ అయింది. భూసేకరణకు నష్టపరిహారం ఎంత ఇవ్వాలని ఎక్కడికి అక్కడే నిర్ణయించనున్నారు. అయితే నష్టపరిహారం చెల్లింపుల్లో అధికారులు అలసత్వం చూపిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏడాది మార్చి 30న విడుదల చేసిన ప్రాంతీయ రింగ్ రోడ్డు షెడ్యూల్లో భువనగిరి ఆర్డీఓ పరిధిలో రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికల్ పహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్ నగర్, ఎర్రంబెల్లి, నందనం గ్రామాల మీదుగా ప్రాంతీయ రింగ్ రోడ్డు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆగస్టు 24న జారీ చేసిన భూసేకరణ చేయాల్సిన సర్వే నెంబర్ల జాబితాలో భువనగిరి, చందుపట్ల, నందన గ్రామాలు ఊసేలేదు. ఈ 3 గ్రామాలను తొలగించడం వెనుక పెద్ద భూములు ఉండటమే కారణమన్నది రైతుల ఆరోపణ. భువనగిరి పరిధిలోని రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రముఖులకు చెందిన భూములు ఉండడంతోనే ఆయా గ్రామాలను తొలగించారని రైతులు చెప్తున్నారు. పెద్దలు, రాజకీయ నాయకుల భూములు కోల్పోకుండా పేదల భూములు కోల్పోయేలా అలైన్మెంట్ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. మా ఆర్డీఓ గారు మా రాయగిరి గ్రామానికి 30 తారీఖు నాడు అవార్డు విచారణ కోసమని రైతులకు పిలుపునిచ్చారు. వివర ప్రకటనలో తెలియజేశారు. 3G విచారణ కాకముందుకే టెండర్లు ఏ విధంగా వేశారో మాకైతే ఇంతవరకు అర్థమైతలేదు. ఇంకోటి, రాయగిరిలో ఇప్పటికీ ఇంకా హైకోర్టులో కేసు ఇంకా నడుస్తున్నది. మేము కేసులో ఉన్నాము, సెకండ్ బెంచ్ లో ఉన్నది. కేసులో ఉండగా ఇక్కడ 3G కాకముందుకు రైతులతో సమావేశం ఏది కాలేదు. భూసేకరణ కాకముందుకే టెండర్లను విలిచేసి రైతులను భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు. యాదాద్రి అభివృద్ధి చెందడంతో కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగిరి గ్రామానికి చెందిన రైతుల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రైతుల భూములకు విలువ పెరిగింది. ఈ గ్రామంలో దాదాపు అందరూ వ్యవసాయం మీదనే జీవనాధారం కొనసాగిస్తున్నారు. కోట్లు వస్తాయని భూమిని అమ్ముకుంటే బతికేది ఎట్లా అని భూములు అమ్ముకోకుండా బతుకు తెరువు కోసం ఉంచుకుంటే ప్రభుత్వం ప్రాంతీయ రింగు రోడ్డు కోసం భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు డబ్బులు ముఖ్యం కాదని, డబ్బులే ముఖ్యం అనుకుంటే 3 కోట్ల నుంచి 5 కోట్ల పలుకుతున్న భూముల్లో ఏనాడో అమ్ముకునే వాళ్ళమన్నారు రైతులు. తాము అభివృద్ధికి అడ్డు చెప్పట్లేమని, తమ విలువైన భూములకు సమానంగా మరో చోట విలువైన భూములు చూపించాలని కోరుతున్నారు. నా పేరు బొజ్జ ధర్మేశ. నాకున్నదే 2 ఎకరాలకు తక్కువనే ఉంది. 2 ఎకరాలు ఉన్నది.
ఇంత ముందుకు ఐటీఎక్స్ కరెంట్లో పోయింది, ఎకరం పోయింది. ఇప్పుడు మళ్ళా ఎకరము ఉన్న కాడికి అంతా పోతుంది. మేము 3 ఏళ్ళకెళ్ళి పోరాటం చేస్తున్నాము. మేము 3 ఏళ్ళకెళ్ళి పోరాటం చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మాకు హామీ ఇచ్చిండు, మీకు పోనీయ గుంట భూమి పోనీయ. ఇవాళ ఆఖరికి వస్తే టెండర్లకే తీసుకొచ్చారు. మాకున్నదే గిదే బతుకుదేరు సారు. మేము పసులు, కోళ్ళు, కూరగాయలు అమ్ముకొని గుట్టకాడ అమ్ముకొని బతాం. ఇవాళ ఈంత పోయిందంటే గుట్టకాడ పోయి చిప్ప పట్టుకొని అడకచిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే నామమాత్రపు నష్టపరిహారంతో ఈ పరిసర ప్రాంతాల్లో కనీసం 100 గజాల భూమిని కూడా కొనలేని పరిస్థితి ఉందన్నారు రైతులు. రైతులతో పాటు కొంతమంది రింగ్ రోడ్డు వెళ్లే మార్గంలో వేసిన వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వారిలో బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి వర్గాలే ఎక్కువగా ఉన్నారు. ఒక్కో ప్లాట్ కు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు చెల్లించి కొనుక్కుంటే ఆ ప్లాట్లను కూడా కోల్పోతున్నామని ప్లాట్ల యజమానులు ఆవేదన చెందుతున్నారు. వివిధ అవసరాల కోసం ప్రభుత్వం రైతుల భూమిని తీసుకోగా మిగిలిన 1 ఎకరం, అరెకరం భూమి ఉన్న చిన్న రైతులు ఆ భూమిని కూడా ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణం కోసం కోల్పోవాల్సిన పరిస్థితి రాయగిరిలో తలెత్తింది. నిరసనలు చేస్తే అధికారులు, పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న ప్రకటన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. డబ్బు ముఖ్యం కాదు, తమ భూములే ముఖ్యమంటున్న రైతులకు ప్రభుత్వం ఏం చేస్తుందో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.